మాకిక్కడ బెంగుళూరులో హాస్టల్స్‌లో లైక్ 2-3 డేస్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు అని చెప్పి ముందే ఇంటిమేట్ చేశారు. సంక్రాంతి గదా! సో, హాస్టల్‌లో ఫుడ్ వండేవాళ్ళు కానీ, హాస్టల్ మేనేజ్ చేసేవాళ్ళు గానీ ఇంటికెళ్ళిపోయారు. సంక్రాంతితో అట్లుంటది మరి. సరే అని చెప్పి ఇంక బయట ఫుడ్ తిందామని చెప్పి చైనీస్ రెస్టారెంట్‌కైతే ఎళ్ళాననమాట. అక్కడ నేనైతే చాలా సేపు మెనూ చూసాక నేనేంటంటే నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ స్వీట్ చిల్లీ పొటాటోస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. చాలా బావుంది. ఆర్డర్ రావడానికైతే చాలా టైం పట్టింది. అసలు అక్కడికెళ్ళి తినే వాళ్ళకంటే జొమాటో ఆర్డర్సే వాళ్ళకి ఎక్కువొచ్చాయనమాట. ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా చాలామందొచ్చి వెయిట్ చేశారు. ఇంక లిటరల్లీ అయితే మేనేజ్మెంట్ మీద గొడవ కూడా పెట్టుకున్నారనమాట. మేము ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము అని చెప్పి జొమాటో వాళ్ళు. ఇంకా ఆర్డర్ వచ్చేసాక తినేసి ప్రశాంతంగా ఇంకా రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే కొన్ని గ్రాసరీస్ కలెక్ట్ చేసుకున్నాము. 2 డేస్ అంటే ఏదో ఒక రోజంటే బయట తింటాం గానీ నెక్స్ట్ డే కూడా తినలేం గదా! ఇంక కొన్ని గ్రోసరీస్ తీసుకొని అలా పీజీకెళ్ళిపోయాము. దారి మధ్యలో ఇంకా చెరుకులు కూడా కనిపిచ్చాయి. అండ్ రోడ్‌లో కొన్ని కొన్ని ముగ్గులు కూడా కనిపిచ్చాయనమాట. మీరేం చేశారు? లైక్ పీజీలో కుక్ చేసుకున్నారా? లేకపోతే బయట ఫుడ్ తిన్నారా? ఏం చేశారనేది కామెంట్ చేయండి. ఫుడ్ ఎలా ఉంటదా అని అనుకున్నాను గానీ చైనీస్ రెస్టారెంట్ అని. బట్ చాలా బావుంది. నాకు స్వీట్ చిల్లీ పొటాటో అయితే బా నచ్చింది. అండ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బావుంది. మళ్ళీ నైట్‌కి ఏం కుక్ చేసుకోవాలా అని చెప్పి ఒక గంట ఆలోచించి ఓకే టొమాటో పప్పు చేద్దామని చెప్పి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని కుక్ చేసుకున్నాము. వైట్ రైస్ పెట్టేసామనమాట దాంతో పాటు. ఇంక ఇంటి నుంచి అమ్మ పంపించిన నెయ్యి వేసుకొని తింటే ఆహా! అదిరిపోయింది. ఇంటి దగ్గరున్న ఫీలింగే వచ్చింది. కానీ పప్పులో కొంచెం అయితే సాల్ట్ తక్కువైంది. మళ్ళీ తర్వాత యాడ్ చేసేసుకుంటే సెట్ అయిపోయింది. అప్పుడప్పుడు నా వంటల మీద నాకే నమ్మకం వచ్చేస్తదనమాట. ఇంటికెళ్ళిన వాళ్ళు ఆరెల్స్ ఇంట్లో నుండి చూస్తున్న వాళ్ళు, మీ ఇంట్లో పిండి వంటలు ఏం చేసుకున్నారు సంక్రాంతికి నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియోకైతే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! షేర్ చేయొచ్చు కదా!